హాయ్ హలో అందరికీ నమస్కారములు. నేనండి మీ మంగళ నాయక్ని. మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే 6 కాలం కష్టపడి మిరప చేను అయితే లాస్ట్ ఇయర్ ఎంతో కష్టపడి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ మనమైతే మిరప తోటని పండించేసాం. అయితే నాకు వచ్చేసి 4 ఎకరాలలో ఒక 55 క్వింటాలు అయితే పండినాయి ఫ్రెండ్స్. చాలా కష్టపడి, అది కూడా బొబ్బర వైరస్ని తట్టుకొని, దాని తర్వాత పురుగుని తట్టుకొని, తర్వాత నల్ల తామరం తట్టుకొని అయితే ఎన్నో కష్టాలు ఓర్చుకొని మనమైతే ఈ విధంగా అయితే మిరప పండించడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కొక్క రైతు అయితే పాపం ఎకరాకు 1 బస్తా 2 బస్తాలు కూడా మిర్చి తీయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి అయితే ఈ సంవత్సరం, అంటే గత సంవత్సరం మనకైతే ఆ విధంగా పంట నష్టం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పటికైనా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏ విధంగా పండుతుందో కూడా తెలియదు. కాకపోతే వాతావరణ హెచ్చరికల ప్రకారం అయితే వర్షాలు బాగున్నాయట. బాగున్నాయి కాబట్టి ప్రాబ్లమే రాకపోవచ్చు. అంటే మిట్ట పొలాలు అయితే బాగా పండుతాయి ఫ్రెండ్స్. దాంట్లో భాగంగానే ఈ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు బొబ్బర వైరస్ ఉధృతి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మొదటి దశ కష్టాలు మనకైతే తప్పినట్టే అనుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నల్ల తామర కామన్గా ఉండనే ఉంటుంది. దాన్ని అయితే ఒకటి కాపాడుకోవచ్చు. గత సంవత్సరం అయితే మనం గత సీజన్లో అయితే మనం చాలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ సంవత్సరం మన అదృష్టం బాగుంటే పెట్టుబడి తగ్గి కొంచెం రేట్లు కలిసి వస్తే మళ్ళీ రైతు అనేవాడు కొంచెం నిలదొక్కుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వ్యవసాయ సంబంధించిన వీడియోలు అయితే మీకు నేను అందిస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఎటువంటి మందులు వాడాలి, ఏ విధంగా పాటు చేయాలి, ఎలా ఉండాలనేది అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి నేనైతే వచ్చే సీజన్ కోసం అయితే ఇప్పుడే రీసెంట్గా అయితే మన దగ్గర వర్షాలు పడ్డాయి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా ఒక దుక్కి వర్షం అయితే పడింది కాబట్టి చూడొచ్చు మీరు. మిరప కోయకాలను అయితే ఈ విధంగా దున్నించేసాను ఫ్రెండ్స్. రూటవేటర్ వేసేసి మొత్తం అందులోనే నేనైతే ఈ కోయకాలని మిక్స్ చేసేసాను మట్టిలో. దీనివల్ల లాభాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మనకు భూమిలో కర్బన శాతం తగ్గుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ మిరప కోయకాలు అనేది భూమిలో ఇది పచ్చిగా ఉన్నప్పుడు దున్నుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇలా కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, పచ్చి రొట్ట కాకుండా ఈ భూమిలో ఉన్న తగ్గి ఉన్నటువంటి కర్బన పదార్థాన్ని ఈ కట్టె కోయకాలు చిక్కిపోయినాక అందులో నుంచి ఈ కట్టె అయితే ఏదైతే ఉందో అది కర్బనాన్ని విడుదల చేసి భూమిలో భూస్థాపితం చేస్తుంది. కాబట్టి మనకు ఆ విధంగా కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనైతే నేను ఇక్కడ చేశాను ఫ్రెండ్స్. నేను ఒక్కనే కాదు ఫ్రెండ్స్, మా ఏరియాలో అందరూ అదే పని చేస్తూ ఉన్నారు. అందరూ కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు దున్నమని నేను చెప్పను, కాకపోతే దున్నుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మళ్ళీ మధ్యలో ఒకసారి మనం భూమిని తీసుకున్నట్టయితే ఎండాకాలం ఒక 2-3 సార్లు దుక్కులు చేసుకుంటే తర్వాత వచ్చే చీడపీడ నుంచి కొంచెం తగ్గించుకోవచ్చు, భూమి సారాన్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దయచేసి ఈ సంవత్సరం మనం పండించబోయే పంటల గురించి అయితే చాలా జాగ్రత్తలు తీసుకొని పండించుకుందాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. నాకు తెలిసినవి కాకుండా పక్క రైతుని తెలుసుకొని వాళ్ళ మీద తెలుసుకొని అయితే ఇస్తూ ఉంటాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక రైతు బిడ్డని ఏ విధంగా మోటివేషన్ చేయాలనో దయచేసి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బాయ్.